సూర్యాపేట జిల్లాలో రప్పారప్ప రాజకీయం తెరపైకొచ్చింది. నెల రోజుల క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫోటోలతో రప్పారప్ప ఫ్లెక్సీలు హల్చల్ చేశాయి. తాజాగా ఇప్పుడు మంత్రి ఉత్తమ్ ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల రప్పారప్ప ఫ్లెక్సీ రాజకీయంపై సూర్యాపేట జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, లక్ష్మీదుర్గా పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి రప్ప డైలాగ్ సంబంధించిన అంశం అయితే తెలంగాణ రాజకీయాల్లో రోజుకు ఒక ప్రాంతంలో విడుదలవుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత జూన్ 22వ తేదీన టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సపోర్ట్ గా వచ్చే స్థానిక సంస్థల్లో 3.2 లోడింగ్ అంటూ ఫ్లెక్సీను చౌరస్తాలో ఏర్పాటు చేశారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి తెలంగాణ బొబ్బిలిపులి ఉత్తమ్ అన్న యువశక్తి పేరుతో తెలసాని శ్రీనివాసరావు, చెలసాని రాజు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్ అయితే చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట కలెక్టరేట్ కు వెళ్లే దారిలో ఓ భవనంపై ఈ ఫ్లెక్సీని అయితే భారీ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ సంబంధించి ఎదురొస్తే రప్ప అంటూ ఫ్లెక్సీ సంబంధించిన సారాంశం మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో రప్ప సంబంధించినటువంటి డైలాగ్ ను ఉపయోగిస్తూ చౌరస్తాలలో పలు పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో పోటాపోటీగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేయడంపై చర్చ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ రవి.